ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ ఒక పర్సన్ డెత్‌తో స్టార్ట్ అవుతుంది. అదే 'వన్ పీస్'. ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫామ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని పేరు 'గోల్డీ రోజర్'. ఇతను హిస్టరీలోనే ఈ మొత్తం ప్రపంచాన్ని జయించిన ఏకైక పైరట్. ట్రెజర్, ఫేమ్, పవర్. ఒక మనిషి లైఫ్‌లో ఏమేం కలలు కంటాడో అవన్నీ ఇతని సొంతం. చనిపోబోతున్నా సరే అతని ఫేస్‌లో ఆ చిరునవ్వు అసలు తగ్గలేదు. తను సంపాదించిన మొత్తం ట్రెజర్‌ని ఈ వరల్డ్‌లో ఒక చోట వదిలిపెట్టున్నానని, తన ట్రెజర్‌ని చేజిక్కించుకోవాలనుకునే వాళ్ళు సీలో జర్నీ స్టార్ట్ చేసి, తన ట్రెజర్‌ని తీసుకోవచ్చని, తను చనిపోయే ముందు వరల్డ్‌కి అనౌన్స్ చేస్తాడు. అండ్ ఈ ట్రెజర్ పేరేంటో కాదు, వన్ పీస్. రోజర్ చెప్పిన ఆ మాటలతో వరల్డ్ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. చాలామంది సీలో జర్నీ స్టార్ట్ చేస్తారు. వన్ పీస్‌ని చేజిక్కించుకోవడం కొంచెం డేంజర్ అని తెలిసినా సరే, అందరూ సముద్రం బాట పట్టారు. ఇది గ్రేట్ ఏజ్ ఆఫ్ పైరేట్స్‌కి స్టార్టింగ్ పాయింట్‌లా మారుతుంది. కొన్నేళ్లు గడుస్తాయి. ఫూషా విలేజ్ అనే ఒక కోస్టల్ ఏరియాలో ఒక ప్రశాంతమైన చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌లో ఒక చిన్న పిల్లాడు మెరిసిపోతున్న కళ్ళతో పైరేట్స్ వైపు అలా చూస్తుండిపోతాడు. అతని పేరు మంకీ డి. లూఫీ. వాళ్ళ దగ్గరున్న ట్రెజర్ కోసమో, లేక వాళ్ళని చూసి జనమంతా భయపడతారన్న రీజన్ వల్లనో, లూఫీకి వాళ్ళంటే ఇష్టం కలగలేదు. వాళ్ళెంతో ఫ్రీడమ్‌తో, స్వేచ్ఛగా లైఫ్‌ని లీడ్ చేస్తారన్న రీజన్‌తో లూఫీకి వాళ్ళంటే ఇష్టం కలుగుతుంది. ఒకరోజు ఆ విలేజ్‌కి షాంక్స్ ఇంకా అతని రెడ్ హెయిర్ పైరేట్స్ గ్రూప్ వస్తుంది. లూఫీకి షాంక్స్ అంటే ప్రాణం. తను కూడా షాంక్స్ క్రూలో జాయిన్ అవ్వాలని చాలా ఆశపడతాడు. అండ్ తను చిన్న పిల్లోడైనా షాంక్స్‌తో కలిసి సముద్రంలో ప్రయాణం చేయగలడు అనే దానికి ప్రూఫ్‌గా ఉండటం కోసం లూఫీ తన కంటి కింద తానే ఒక గాయం చేసుకుంటాడు. అండ్ ఈ స్కార్ తన లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతుంది. మిగిలిన పైరేట్స్ అందరూ ఇది చూసి నవ్వినా, షాంక్స్ మాత్రం అతన్ని తనతో తీసుకెళ్లడానికి నిరాకరిస్తాడు. అది లూఫీకి ధైర్యం లేదని కాదు. సీ అనేది చాలా క్రూరమైనదని, చాలా అడ్డంకులు, చాలా ప్రమాదాలు వస్తాయని, లూఫీని అలా ప్రమాదంలో పడేయాలని షాంక్స్ అనుకోవట్లేదు. సో, అందుకని లూఫీని నిరాకరిస్తుంటాడు. ఒకరోజు ఆ విలేజ్ బార్‌లో ఉన్నప్పుడు షాంక్స్ ఇంకా అతని క్రూ దగ్గరికి మళ్ళీ లూఫీ వస్తాడు. మళ్ళీ వాళ్ళ క్రూలో జాయిన్ చేసుకోమని మారం చేస్తుంటాడు. ఈసారి కూడా షాంక్స్ నిరాకరిస్తూనే ఉంటాడు. అదే సమయంలో లూఫీకి వాళ్ళ క్రూతో పాటు ఒక వింత బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక పండుంటుంది. లూఫీ అది మామూలు ఫ్రూటే కదా అని తినేస్తాడు. కానీ అదొక డెవిల్ ఫ్రూట్. దాని పేరు గొమగొమనోమి. ఆ క్షణం నుండి లూఫీ బాడీ రబ్బర్‌లా మారిపోతుంది. అసాధ్యమైన రీతిలో బాడీని స్ట్రెచ్ చేయగల పవర్ అతనికొస్తుంది. కానీ దానికొక పెద్ద ప్రైస్ కూడా పే చేయాల్సొచ్చింది. అదేంటంటే లూఫీ ఇంక తన లైఫ్‌లో ఎప్పుడూ సీలో స్విమ్ చేయలేడనమాట. ఇది లూఫీనే కాదు, డెవిల్ ఫ్రూట్ తిన్న ఏ వ్యక్తి కూడా సీలో మళ్ళీ ఈతలేరనమాట. ఇది వాళ్ళకొక కర్స్, ఒక శాపం లాంటిది. అదే సమయంలో ఒక మౌంటైన్ బండిట్ అక్కడికొచ్చి అందరి ముందు షాంక్స్‌ని ఇన్సల్ట్ చేస్తాడు. షాంక్స్ రివర్స్‌లో ఏమనకుండా సైలెంట్‌గా అలానే ఉండిపోయి నవ్వుతుంటాడు. ఇది లూఫీకి కోపం తెప్పిస్తుంది. కానీ తర్వాత అదే దొంగ లూఫీని కిడ్నాప్ చేసి సీలోకి విసిరేసినప్పుడు అసలైన పవర్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక భారీ సీ మాన్స్టర్ నుండి లూఫీని సేవ్ చేయడానికి షాంక్స్ కరెక్ట్ టైంకొస్తాడు. అతని చూపుకే ఆ సీ మాన్స్టర్ భయంతో పారిపోతుంది. కానీ లూఫీని కాపాడే ఆ ప్రాసెస్‌లో షాంక్స్ తన లెఫ్ట్ హ్యాండ్‌ని కోల్పోతాడు. అండ్ ఈ సీన్‌ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ పార్ట్స్‌లో ఎందుకు షాంక్స్ చూపుకే ఆ సీ మాన్స్టర్ భయపడి ఎళ్ళిపోయిందో తెలుస్తుంది. లూఫీ ఏడుస్తాడు, బాధపడతాడు, చాలా డిప్రెస్ అయిపోతాడు. కానీ షాంక్స్ మటుకు అలానే కూల్‌గా ఉంటాడు. ఆ విలేజ్‌ని వదిలి వెళ్ళే ముందు తన స్ట్రా హ్యాట్‌ని లూఫీ తల మీద పెట్టి, లూఫీ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటాడు. ఎప్పుడైతే లూఫీ ఒక గొప్ప పైరట్‌గా మారి, తనను కూడా మించిపోతాడో, అప్పుడు ఆ టోపీని తిరిగి తనకివ్వమని లూఫీ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటాడు. ఆ స్ట్రా హ్యాట్ అప్పటినుంచి లూఫీకి తన ప్రాణం కన్నా విలువైనదిగా మారిపోయింది. అండ్ ఈ స్ట్రా హ్యాట్ వాళ్ళిద్దరి మధ్య చేసుకున్న ప్రామిస్‌కి సింబల్‌లా కూడా మారింది. 10 ఏళ్ల తర్వాత లూఫీ ఒంటరిగా తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. అతని దగ్గర క్రూ లేదు. ఒక గొప్ప షిప్ కూడా లేదు. అసలు భయమంటే ఏంటో కూడా తెలీదు. తోటి క్రూమేట్స్‌ని వెతుక్కుంటానని, వన్ పీస్ సాధిస్తానని, పైరట్ కింగ్ అవుతానని గట్టిగా అరుస్తూ వెళ్తుంటాడు. కానీ ప్రయాణం మొదలైన 10 నిమిషాల్లోనే అతని చిన్న పడవ ఒక నీటి సుడిగుండంలో చిక్కుంటుంది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడతాడు లూఫీ. సముద్రంలో పడి మునిగిపోకుండా ఉండటం కోసం లూఫీ ఒక బ్యారెల్‌లో వెళ్లి దాక్కుంటాడు. ఆ బ్యారెల్ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంటే అటువైపుగా వెళ్తున్న అల్విడా పైరట్ గ్రూప్ చూస్తుంది. వాళ్ళ గ్రూప్‌లోని కొందరు క్రూ మెంబర్స్ అది ఒక ట్రెజర్ బ్యారెల్ ఏమో అనుకొని వాళ్ళ పడవలోకి తీసుకొస్తారు. కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే ట్రెజర్ ఉండదు, లూఫీ ఉంటాడు. లూఫీ బ్యారెల్ నుంచి బయటకు రాగానే తనకు ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి పేరు కోబీ. కోబీ చాలా చాలా భయస్థుడు. అండ్ కోబీకి ఒక కల ఉంటుంది. ఆ కల ఏంటంటే ఎప్పటికైనా మెరైన్స్‌లో చేరి ఒక మంచి ఆఫీసర్ కావాలని. తర్వాత కోబీ లూఫీని కూడా తన డ్రీమ్ ఏంటని అడుగుతాడు.
అప్పుడు లూఫీ తనొక పైరేట్ అని, ఎప్పటికైనా కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుతానని కోబీకి చెప్తాడు. ఫస్ట్ కోబీ అది వినగానే ఆశ్చర్యపోతాడు. మరి నువ్వు పైరేట్ అయితే నిన్ను మెరైన్స్ పట్టుకుంటారు కదా! మరి నీకేం భయం లేదా అని కోబీ లూఫీని అడుగుతాడు. అప్పుడు లూఫీ కోబీతో, ఒకవేళ నేను నా గోల్‌ని అచీవ్ చేసే ప్రాసెస్‌లో చనిపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అట్‌లీస్ట్ నేను ట్రై చేశాను గనుక అని అంటాడు. ఆ మాటలు కోబీని చాలా మోటివేట్ చేస్తాయి. తర్వాత అల్విడాని ఓడించి కోబీని అక్కడి నుంచి రక్షిస్తాడు. అప్పటినుంచి లూఫీ కోబీకి ఒక ఇన్స్పిరేషనల్ ఇమేజ్‌గా మారిపోతాడు. తర్వాత లూఫీ తన ఫస్ట్ క్రూమేట్‌గా ఒక గొప్ప స్వార్డ్స్‌మ్యాన్ ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతని పేరు వింటే మెరైన్స్ కూడా వణికిపోతారు. అతనే రొరోనోవా జోరో. ఒక మెరైన్ బేస్‌లో ఒక స్తంభానికి కట్టేసి ఆకలితో అలమటిస్తూ మరణశిక్ష కోసం వెయిట్ చేస్తున్న స్టేజ్‌లో జోరో కనిపిస్తాడు. ఎన్ని ఇన్సల్ట్స్ ఎదురైనా అతను తలవంచడు. ఒక చిన్నారి ప్రాణాలకు తెగించి తెచ్చిన ఫుడ్‌ని సోల్జర్ కింద పడేసినా ఆ మట్టి కలిసిన అన్నాన్ని అతను తింటాడు. అది జోరోకున్న క్యారెక్టర్. సోల్జర్స్ అతన్ని చంపడానికి రెడీ అవుతున్నప్పుడు జోరో తన పాస్ట్‌ని ఇంకా తన ప్రామిస్‌ని గుర్తు చేసుకుంటాడు. తనను ఓడించిన ఏకైక వ్యక్తికి ఇచ్చిన మాట కోసం, వరల్డ్‌లోనే నంబర్ 1 స్వార్డ్స్‌మ్యాన్ అవ్వాలనే ఆశయం కోసం అతను చావుని ఎదిరిస్తాడు. సరిగ్గా జోరోని కాల్చబోయే టైంలో లూఫీ అక్కడికొస్తాడు. లూఫీ బాడీకి తగిలి బుల్లెట్స్ అని వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లూఫీ బాడీ రబ్బర్‌తో చేయబడింది గనుక. లూఫీ జోరో స్వార్డ్స్‌ని అతనికి అందించి ఒక డెసిషన్ తీసుకోమంటాడు. వేరే దారి లేక జోరో లూఫీ ఇచ్చిన ఇన్విటేషన్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. అది పైరేట్ అవ్వాలనే కోరికతో కాదు, బట్ తన కలను నిజం చేసుకోవడం కోసం. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ కరప్టెడ్ మెరైన్ ఆఫీసర్‌ని ఓడించి ఆ టౌన్‌కి విముక్తి కలిగిస్తారు. కోబీ తన ఓన్ వేలో వెళ్తూ మెరైన్స్‌లో చేరడానికి అక్కడే ఉండిపోతాడు. లూఫీ, జోరో వాళ్ళ అసాధ్యమైన కలలను నెరవేర్చుకోవడం కోసం ముందుకు సాగుతారు. ఒక స్ట్రా హ్యాట్ పెట్టుకున్న అబ్బాయి, అలానే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న స్వార్డ్స్‌మ్యాన్ ఈ సముద్ర చరిత్రనే మార్చేసే ఒక లాంగ్ జర్నీని స్టార్ట్ చేస్తారు.